నమస్కారం అండి. వెల్కమ్ టు యుక్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు 1,00,000 వీసాలు రివోక్ చేశారంట. అంటే 1,00,000 కన్నా పైన వీసాలు రివోక్ చేశారట. సో దాంట్లో 8,500 రఫ్లీ అరౌండ్ 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయట. 2,500 డిఫరెంట్ స్పెషాలిటీ వీసాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయట. సో ఎక్స్ పోస్ట్లో ఇవాళ జస్ట్ ఒక 4 hours అవుతుంది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే ఇది ఇండైరెక్ట్గా అందరికీ వార్నింగ్ ఇస్తున్నట్టు. దాంట్లో మన వాళ్ళ వీసాలు కూడా, అంటే ఇండియన్స్కి సంబంధించినటువంటి ఎవరెవరైతే క్రిమినల్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీసాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఒక 2-3 న్యూస్ పేపర్లు అన్నీ తిరగేస్తే నాకు అర్థమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఎందుకు చేస్తున్న ఈ వీడియో అంటే, ఇంకా ముందు కూడా మేము వీసాలు రివోక్ చేస్తాము, డిపోర్ట్ చేస్తాము అని వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారనమాట. సో ఈ పర్టిక్యులర్ ట్వీట్ ఏం పెట్టారు అంటే ఒక్కసారి చదువుదాం మనం. బ్రేకింగ్ ద స్టేట్ డిపార్ట్మెంట్ హ్యాస్ నౌ రివోక్డ్ ఓవర్ 100,000 visas including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounter with the US law enforcement for criminal activity. We will continue to deport these thugs to keep America safe. Okay, continue to deport అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ట్వీట్ గురించి రాస్తారు కదా జనరల్గా న్యూస్ ఆర్టికల్స్లో, వాటిలలో వాళ్ళు రాసింది ఏంటంటే, మెయిన్ ఎవరెవరైతే క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళ వీసాలు ఫస్ట్ రివోక్ చేశారంట. అంటే డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, డిడబ్ల్యూ అంటే డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేటెడ్, అంటే కొంత ఆల్కహాల్లోనే కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అనమాట, కొంచెం ఇంకా మరీ సోయి లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో డ్రైవ్ చేయడం అనమాట. సో ఇట్లాంటివి ఎవరికైనా ఉంటే మాత్రం మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటికే చాలా విషయాలు రివోక్ అయిపోయినాయండి చాలామందికి. అంటే కొంతమందికి డియుఐ ఇచ్చి వాళ్ళకు కొంచెం డిగ్రేడ్ చేశారు, ఓవర్ స్పీడింగ్ కిందకి మార్చారని, కోర్టుకి వెళ్ళిన తర్వాత కేసు కొట్టేశారని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కన్విక్ట్ అయినా అవ్వకపోయినా ఒక్కసారి ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యి మీ ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, ఎనీ క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ, డొమెస్టిక్ అబ్యూస్ కానీ, రోడ్డు మీద కొట్టుకున్నారనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్టుకున్నారనో. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, యాక్చువల్గా ఎవరో ఒక అమ్మాయిని తను బాగా సఫర్ చేస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ కేసు పెడితే, అంటే ఈ అమ్మాయి తప్పేం లేదు యాక్చువల్గా, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు, తర్వాత ఇక వదిలేశారు. బట్ రీసెంట్గా అతనితో పాటు ఈ అమ్మాయిని కూడా డిపోర్ట్ చేశారంట. అంటే కేసు పెట్టిన అమ్మాయిని డిపోర్ట్ చేశారు, అతన్ని డిపోర్ట్ చేశారు. మరి చూసుకుంటే ఈమె తప్పేముంది, ఏం లేదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మెయిన్ మీరు మీ పనేంటి చూసుకోవడం తప్ప ఎటువంటి ఆర్గ్యుమెంట్లు కానీ, ఈ షాప్ లిఫ్టింగ్ పొరపాటున కూడా చేయకండి. ఎవ్వరు పట్టుకోరలే అన్న ఆలోచనతో షాప్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా చేయకండి. బట్ ఏంటంటే నెక్స్ట్ స్టూడెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్న చిన్న తప్పులు కూడా వాళ్ళు చూస్తున్నారు అనమాట. అంటే ఇంకా కంటిన్యూ టు వాళ్ళు ఇప్పుడు ఓన్లీ వీసా రివోకేషన్ ఒక్కదాన్నతోనే ఇది ఆగదు. ఇది మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళకి గనక అనుమానం వస్తే మీ బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేస్తారు. నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, మేము ఇట్లా ఇండియా వెళ్ళాము, అప్పుడెప్పుడో పార్ట్ టైం చేసాము, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తే ప్రాబ్లం అవుతుందా, ఈ రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే మోర్ ఆర్ లెస్ 50 to 60% అందరికీ ఏవో ఒక ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకే, ఓపీటీ మీద ఉన్న వాళ్ళు, మీరు జాబ్ లేకుండా దొంగ పేరోల్ రన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు డీప్ వెట్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. H1 వాళ్ళు కానీ, H4 వాళ్ళు కానీ జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా చెక్ చేస్తారు. ఎందుకంటే జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే, ఏదో ఒక రకంగా ఇటో అటో డబ్బులు వాడికి ఇవ్వడమో, డ్రా చేయడమో ఇలాంటివి ఉంటాయి. తర్వాత కొంతమంది ఏంటంటే పేరోళ్ళు అంటే బ్యాలెన్స్డ్గా రన్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ నెల పే చెక్ రన్ చేస్తారు కన్సల్టెంట్, నెక్స్ట్ మంత్ చేయడు, ఆ తర్వాత ఎప్పటికో ఇస్తారు. నేను నాకు ఎవరో అప్రోచ్ చేయరు ఇన్స్టాగ్రామ్లో, ఒక 2-3 months పే చేయలేదట, తర్వాత పే చేశారంట. మధ్యలో ఏది ఒక 2-3 నెలలు ఆ సైకిల్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదంట. అంటే అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ జాబ్ ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఒక కంపెనీలో మనం పర్ఫెక్ట్ పనిచేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాం,
నెలగానే వాడు ఏదో ఒక పర్టికులర్ డేట్కి జీతం ఇస్తాడు. అదే కన్సల్టెంట్ దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, వాడు ఒక 100 మంది దగ్గర నుంచి క్లెయిమ్లు చేసుకుంటూ ఉంటాడు కదా. సో ఈ పర్టికులర్ పర్సన్ పనిచేసేటువంటి కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతోనే ఇతనికి శాలరీ ఇవ్వాలని ఏం లేదు కదా. వాళ్ళ కాంట్రాక్ట్లు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో ఆ 15వ తారీఖు ఒకసారి, 20వ తారీఖు ఒకసారి, 25వ తారీఖు ఒకసారి, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు క్రియేట్ చేస్తాయి అంటే మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు. దాంతోపాటు అదర్ దాన్ దట్ మీరు ఎక్కడన్నా పొరపాటున ఏ ఆర్గ్యుమెంట్లోనో ఎవరైనా సరే మీ మీద ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీసా రివోక్ అవుతుంది. సో ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చాలా వరకు ఉన్నవి ఏంటయ్యా అంటే ఓవర్ స్టేలు కూడా ఉన్నాయట. అంటే ఈ 1,00,000+ వీసాలలో ఓవర్ స్టేలు, డియుఐలు, డొమెస్టిక్ వైలెన్స్లు, డిడబ్ల్యూఐలు, తర్వాత ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్లు చేసుకోవటాలు అవి ఇవి అక్కడిక్కడ చిలికి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే, అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, ఏ పోలీసు వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఇలా డీటెయిల్స్ అన్ని రాసుకుంటుంటారు. తర్వాత షాప్ లిఫ్టింగ్లు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి క్రిమినల్ రిలేటెడ్ వాటన్నిటినీ వాళ్ళు చెప్పటం కూడా ఏంటంటే వీ విల్ కంటిన్యూ టు డిపోర్ట్ దీస్ థగ్స్. చాలా పవర్ఫుల్ పదజాలం వాడారనమాట వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే, రీసెంట్గా మన ఇండియన్స్ కూడా చాలా క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు ఎవరైనా సరే ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతము ఈ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే చాలా సీరియస్ ఏది ఇమిగ్రేషన్ విషయంలో. వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు లోకల్ వాళ్ళకి జాబ్లు ఇవ్వడం కోసం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కడ మెయిన్ కార్ ఇన్సూరెన్స్లు ప్లస్ కార్ యాక్సిడెంట్లు ఇలాంటివి ఎక్కడైనా సరే మీరు లా ఎన్ఫోర్స్మెంట్ తోటి ఎటువంటి ఇష్యూస్ రాకుండా క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే ఎస్పెషల్లీ ఎప్పటికప్పుడు మీ డిఎస్ఓకి పర్ఫెక్ట్గా అప్డేట్ చేస్తూ ఉండండి. మీ యాక్టివిటీ, మీ నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉంటాయో ఆ జాబు లేకుండా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది, అది పర్ఫెక్ట్గా చూసుకోండి. జాబ్ ఎత్తుక్కోండి, జాబ్ లేకపోతే వెళ్ళిపోండి, ఓవర్ స్టేల్ చేయకండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళిపోతే రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా ఒకవేళ అంత సిచ్యువేషన్ బాగుండి రేపు H1 అప్లై చేసుకుని రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఓవర్ స్టే చేసినా లేకపోతే ఎట్లో ఒకట్లా పార్ట్ టైం చేసుకుని ఇక సంపాదించుకుని వెళ్ళిపోదాం అనుకుని దొరికితే బారైతే ఏ కంట్రీకి వెళ్ళడానికి ఉండదు. సో కాబట్టి ఇలాంటివన్నీ చూసుకోండి. ఇంకా చాలామంది పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళందరూ దీన్ని ఇంకా రైడ్స్ కూడా చాలా అవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రొటెస్ట్లు మస్తు అవుతున్నాయి అనుకోండి. బట్ ఎన్ని రోజులు చేస్తారు ప్రొటెస్ట్లు? ఎవరికైనా 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, తర్వాత కామ్ అయిపోతారు కదా. ఇంతకు ముందు కూడా కాలిఫోర్నియాలో ప్రొటెస్ట్లు చేశారు, తర్వాత నెమ్మది కామ్ అయిపోయారు. అలానే ఇవాళ అయితే రేపైనా కామ్ అయిపోతుంది. కాకపోతే ఈ ఐస్ రైడింగ్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఓపీటీ వాళ్ళ ఇప్పుడు ఎవరెవరైతే స్టెమ్ అప్లై చేస్తున్నారో వాళ్ళ సైట్ ఇన్స్పెక్షన్ ఐస్ వాళ్ళకి ఇచ్చారంట. ఇది నేను నెక్స్ట్ క్లియర్గా ఇంకొక వీడియోలో చేస్తాను, దానికి కొంచెం డేటా గ్యాదర్ చేస్తున్నా. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీరు వార్నింగ్ లాగా తీసుకొని ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇష్యూస్లో క్రిమినల్ రిలేటెడ్ దాంట్లో మీరైతే ఇన్వాల్వ్ కాకండి. ఓకే, నెక్స్ట్ H4 గురించి కోర్టు కేసు ఒకటి ఏదో జరుగుతుంది కదా, దానికి నెక్స్ట్ రేపటి వీడియోలో అప్డేట్ చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.